హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 పెద్ద సైజు వంకాయలు తీసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపులు వేసి వేయించుకోవాలి. ఎక్కువ పోపులు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలని వేసి బాగా మగ్గనివ్వాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన వంకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక 2 టమాటాలను తీసుకొని వాటిని కూడా మనం మగ్గనిచ్చుకోవాలి. ఈ టమాటాలు మగ్గేలోగా మనం 5 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మగ్గిన టమాటాలను కూడా తీసుకొని ఈ మిశ్రమం అంతాన్ని మిక్సీ పట్టేస్తే ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. అలాగే మీరందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు వంకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు. ఇలా పచ్చడి చేసుకుంటే మనం మార్నింగ్ టైం టిఫిన్లోకి కావచ్చు, ఈవినింగ్ టైం భోజనంలో కావచ్చు ఈజీగా తింటారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా న్యూ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.